ఏపీలో మళ్లీ 2014 పొత్తులు రిపీట్ అవుతున్నాయి. టీడీపీ, జనసేన, బీజేపీ మరోసారి ఒక్కటయ్యేందుకు రంగం సిద్ధమవుతోంది. ఏపీ నేతల అభిప్రాయాలను ఇప్పటికే సేకరించిన బీజేపీ అధిష్టానం నివేదిక సిద్ధం చేసి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ముందుంచింది. త్వరలోనే పొత్తులపై కీలక ప్రకటన చేయనుంది బీజేపీ నాయకత్వం. ఎన్నికలు సమీపిస్తోన్న వేళ ఏపీలోనూ రాజకీయ సమీకరణాలు మారిపోతున్నాయి. టీడీపీ, జనసేన, బీజేపీ మధ్య మళ్లీ పొత్తులకు లైన్ క్లియర్ అవుతోంది. బీజేపీ కూడా తమతో కలిసొచ్చేలా ప్రయత్నిస్తామన్న పవన్ కళ్యాణ్ దాదాపు ఒప్పించారు. ఇప్పటికే 3 పార్టీల మధ్య పొత్తులపై సూత్రప్రాయ అంగీకారం కుదిరింది. త్వరలోనే ఢిల్లీ వెళ్లి తుది దశ చర్చలు జరపనున్నారు జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్. టీడీపీ, జనసేన ఎక్కడ పోటీ చేయాలో తమకు స్పష్టత ఉందని, సంక్రాంతి తర్వాత ప్రకటన చేస్తామని ఇప్పటికే టీడీపీ నేతలు చెబుతున్నారు. బీజేపీతో సీట్ల సర్దుబాటు తర్వాతే అభ్యర్థుల్ని ప్రకటించే అవకాశం ఉంది. స్పష్టత ఉంది. అది పండగ తర్వాత మారుతారని ప్రకటిస్తారని ఇద్దరు చెప్పారు. పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు చాలా స్పష్టంగా పండగ తర్వాత చెప్తాను. క్లారిటీ మాకు ఇంటర్నల్గా అయితే ఫుల్ క్లారిటీ. Car Garage Network, great. Claim cover, great. Price, wait. Wow, price be great. Tata AIG Car Insurance. Trusted name, fantastic name. బీజేపీ రాష్ట్ర నాయకత్వం కూడా పొత్తులపై ఇప్పటికే తమ అభిప్రాయాన్ని ఢిల్లీ పెద్దలకు తెలియజేసింది. ఇటీవల ఢిల్లీలో జరిగిన కీలక సమావేశంలో రాష్ట్రానికి చెందిన మెజార్టీ నాయకులు పొత్తులకు అనుకూలంగా తమ అభిమతాన్ని అధిష్టానం ముందుంచారు. ఈ విషయాలను నివేదిక రూపంలో సిద్ధం చేసి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ టేబుల్పై పెట్టారు పార్టీ పెద్దలు. జనసేనతో ప్రస్తుతం పొత్తులో ఉన్నామని, ఇతర నిర్ణయాలు అధిష్టానం తీసుకుంటుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి క్లారిటీ ఇచ్చారు. ఓపెన్ అయ్యేదే ఉందమ్మా, మేము జనసేనతో పొత్తులో ఉన్నాము, జనసేన కూడా మేము బీజేపీతో పొత్తులో ఉన్నాము అని వారు కూడా చెప్పారు. ఆ పొత్తుతో మేము ముందుకు వెళ్తున్నాం. ఆ పైన నిర్ణయం మా నాయకత్వం చేస్తాం. టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తులో అనేక సవాళ్లు కూడా ఉన్నాయి. సీట్ల సర్దుబాటు, మైనార్టీ ఓట్లపై ప్రభావం, రెబల్స్ సమస్య, బీజేపీలోని టీడీపీ వ్యతిరేక వర్గాన్ని ఒప్పించడం, బీజేపీ పట్ల ప్రజల్లో వ్యతిరేకత, గతంలో పొత్తు వైఫల్యాలు, ఇటువంటి ప్రతికూల అంశాలు సవాల్గా మారే అవకాశం ఉంది. ఏ సమయంలో టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తులో అనుకూల అంశాలు కూడా ఉన్నాయి. వ్యతిరేక ఓటు చీలకుండా చూడడం, వైసీపీకి వ్యతిరేకంగా అంతా ఏకమయ్యారన్న సందేశం, మోదీ ఇమేజ్, అయోధ్య ప్రభావం, కలిసొచ్చే అర్బన్ ఓటింగ్, ఎలక్షనీరింగ్ లో పరస్పర సహకారం, విభజన హామీల అమలుపై నమ్మకం, ఇలా అనేక సానుకూల అంశాలు పొత్తును ప్రభావితం చేయనున్నాయి. ఏపీ బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీలో అధికారంలో ఎవరుండాలో బీజేపీ నిర్ణయిస్తుందని, బీజేపీతో పొత్తు పెట్టుకోవాలంటే 75 అసెంబ్లీ, 12 పార్లమెంట్ సీట్లు అడుగుతామన్నారు విష్ణువర్ధన్ రెడ్డి. కొన్ని పార్టీలు పనిగట్టుకొని బీజేపీ స్థాయిని తగ్గించాలని ప్రయత్నిస్తున్నాయని TV9 బిగ్ డిబేట్ లో ఆరోపించారు ఆయన. విష్ణువర్ధన్ రెడ్డి చెప్తున్నాడు, ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ పొత్తు 75 ఎమ్మెల్యే సీట్లు, 12 ఎంపీ సీట్లు ఈ స్థాయిలో ఉంటుంది. పొత్తు అడిగేది 12 సీట్లు, ఈ 6 సీట్లు ఎంపీ సీట్లు అనేటువంటిది మైండ్ గేము. బీజేపీని బలహీనపరచడానికి కొంతమంది మీడియాకి ఇస్తున్నటువంటి లీక్లు ఇవి. సంక్రాంతిలోగా పొత్తులపై బీజేపీ కేంద్ర నాయకత్వం స్పష్టమైన ప్రకటన చేసే అవకాశం ఉందని కమల్నాథులు అంటున్నారు.